ఎల్పి 2025 ఫర్ ద పోస్ట్ 9970 సంబంధించిన సో అప్లికేషన్ స్టేటస్ అనేది మనకు రావడం జరిగింది. సో మీ యొక్క ఫామ్ ఫిల్డ్ సో యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా సో ఎలా తెలుసుకోవాలి, సో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సో అదేవిధంగా ఎగ్జామ్ డేట్ ఏఎల్పి 2025 ఫర్ 9970 వేకెన్సీ సంబంధించి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, సో పూర్తి వివరాలు చూద్దాం. సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా సో పూర్తిగా ఎలా తెలుసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, రైట్. సో కొత్తగా చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో మనకు ఆర్ఆర్బి ముంబై జోన్ నుంచి మనకు ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రావడం జరిగింది. ఓకేనా, ఎస్. సో ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ మనకు ఆర్ఆర్బి ముంబై జోన్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ చూడండి. సో అటెన్షన్ టు ద క్యాండిడేట్స్ ఆఫ్ ఏఎల్పి notification, so application provisionally or conditionally eligible or rejected status. Okay na, right. So usually so applications were invited for the post of ALP. The scrutiny of the applications have been completed and the candidate can view status. Okay, candidates can view status of their application under provisionally accepted, conditionally accepted with some conditions and rejected. So మీరు ఒకవేళ రిజెక్ట్ అయింది అనుకోండి, దానికి రీజన్స్ ఏంటి, సో అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా, సో అలాంగ్ విత్ రీజన్స్ ఫర్ రిజెక్షన్. ఓకేనా, సో రిజెక్టెడ్ అలాంగ్ విత్ రీజన్స్ ఫర్ రిజెక్షన్ ఆల్సో దే హావ్ మెన్షన్. ఓకేనా, సో హౌ టు చెక్ బై లాగింగ్ ఇన్ దేర్ యూజర్ క్రెడెన్షియల్స్ www.rrb.alp.gov.in ఫ్రమ్ 5th December, దట్ ఈస్ టుడే. ఓకేనా, సో ఈ రోజే మరి ఇలా చెక్ చేసుకోవాలి అనుకుంటే సో మీరు ఏదైనా ఆర్ఆర్బి వెబ్సైట్లోకి వెళ్ళి మీ అక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేది ఉంటుంది. సో మీరు క్యాండిడేట్ లాగిన్ మీరు క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అక్కడ సో యాక్సెప్టెడా, సో కండిషనల్లీ యాక్సెప్టెడా, సో రిజెక్టెడా, సో ఇఫ్ రిజెక్టెడ్ వాట్ ఆర్ ద రీజన్స్, సో పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి చూడండి. సో వైల్ every care has been taken in preparing the list of provisionally eligible candidates for the examination. Okay na, so RRB reserves the right to rectify any inadvertent error or typographical printing mistakes. Okay na, right. So RRB regrets inability to entertain any correspondence from ineligible or rejected candidates. Okay na, so clear గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా సందేహాలు ఉంటే డైరెక్ట్ ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చినారు. సో హెల్ప్ డెస్క్ కూడా ఉంది, మీ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. ఓకేనా, సో మీరు మీ క్యాండిడేట్ లాగిన్ అనే పోర్టల్ ఉంటుంది కదా, సో క్యాండిడేట్ లాగిన్. ఓకే, సో క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో మీకు అప్లికేషన్ సంబంధించిన స్టేటస్ అనేది మీకు ఆల్రెడీ క్యాండిడేట్ లాగిన్లో చెక్ చేసుకోండి. ఆల్రెడీ మీ యొక్క ఈ రోజు నుంచి స్టార్ట్, సో December 5th ఈ రోజు నుంచి స్టార్ట్ చెక్ చేసుకోండి, ప్రయత్నం చేయండి. సో మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండబోతుంది? ఓకేనా, సో ఎగ్జామ్ డేట్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, సో ఎగ్జామ్ డేట్ గురించి మనం మాట్లాడదాం. రైట్. సో మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండబోతుంది? ఓకేనా, రైట్. సో ఎగ్జామ్ డేట్ గురించి మనం జాగ్రత్తగా చూసినట్లయితే సో మనకు ఉన్న సమాచారం ప్రకారం ఒక నిమిషం. సో ఇదైతే మనం ఆల్రెడీ ఏఎల్పి సంబంధించిన CBT 1 యాజ్ వెల్ యాజ్ CBT 2. ఓకేనా, రైల్వే ఏఎల్పి 9970 వేకెన్సీకి ఎవరైతే అప్లై చేసుకున్నారో CBT 1 అదేవిధంగా CBT 2 సో పూర్తి ఫుల్ బ్యాచ్ సో మనం లాంచ్ చేయడం జరిగింది. ఈ టెక్నికల్ పార్ట్ మాత్రం రాజేంద్ర సార్ సార్ చెప్తారు, అండ్ మిగతా నాన్ టెక్నికల్ వేరే టీం ఉంటుంది, సో చెప్పడానికి ప్రయత్నం చెప్తారు. ఓకేనా, సో ఆల్రెడీ లోయెస్ట్ ప్రైస్కి మనం క్లాస్ ఇచ్చినాము. మీరు CBT 2కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. CBT 2కి మన దగ్గర అద్భుతమైన కంటెంట్ ఉంది. లాస్ట్ ఇయర్ 2024 సో ఏఎల్పికి మనము CBT 2కి సో బోత్ తెలుగు రాష్ట్రాల్లో మనమే అద్భుతమైన కంటెంట్ ఇచ్చినాము. సో మన నుండి సెలెక్షన్ అనేది చాలా ఉంది. ఓకేనా, మనం క్లాస్ నోట్స్ ఇచ్చినాము, టెస్ట్ సిరీస్ విత్ వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాము, సో పూర్తి థియరీ క్లాసెస్ కూడా ఇచ్చినాము, సో ఇంపార్టెంట్ క్లాస్ నోట్స్ ఇచ్చినాము, క్విక్ రివిజన్ క్లాస్ నోట్స్ కూడా ఇచ్చినాము, ప్రింటింగ్ కి కూడా ఇచ్చినాము. ఓకేనా, సో మీకు CBT 1 ఇందులో అయితే మీకు CBT 1 అదేవిధంగా CBT 2 కూడా ఉంటుంది. సో పూర్తి బ్యాచ్ మీరు మళ్ళీ CBT 2 కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. దట్ ఈస్ గ్యారంటీ. ఖచ్చితంగా సెలెక్షన్ అవుతారు CBT 2 టెక్నికల్ పార్ట్ ఖచ్చితంగా. సో ఓకేనా, ఇందులో మీకు CBT 1 ఇప్పుడు 75 మార్క్స్ కంటెంట్ ఉంటుంది, బోత్ నాన్ టెక్నికల్ పార్ట్ అంతా ఉంటుంది CBT 1 అదేవిధంగా CBT 2. ఓకేనా, సో ఈ బ్యాచ్ తీసుకునే ప్రయత్నం డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు మీరు. ఓకేనా, రైట్. అయితే ఎగ్జామ్ డేట్, సో ఎగ్జామ్ డేట్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి.
సో ఎగ్జామ్ డేట్ గురించి ఖచ్చితమైన ఎగ్జామ్ డేట్ ఖచ్చితంగా ఈ నేను చెప్పే డేట్లో మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకేనా. ఇప్పుడు ఎన్టీపీసీ యూజీ CBT నడుస్తుంది. సో అండర్ గ్రాడ్యుయేట్ CBT 2. ఓకే రైట్. సో CBT 2 అనేది మనకు December 20 ఉంది. ఓకేనా. సో December 20 CBT 2 ఉంది. నెక్స్ట్ గ్రూప్ డి. ఓకే. సో రైల్వే గ్రూప్ డి అనే ఎగ్జామ్ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఎండ్ ఎప్పుడు అవుతుందంటే January 16th. ఓకే. సో January 16th మనకి ఎండ్ అవ్వబోతుంది. ఓకే. దెన్ ALP ఎగ్జామ్ రైట్. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. సో ALP ఎగ్జామ్. ఓకే. సో ALP ఎగ్జామ్ అనేది సో మనకు February 1st వీక్ లో స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో February 1st వీక్ ఖచ్చితంగా. సో February 1st వీక్ మనకు ALP ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ 2025 లో వచ్చిన మొట్టమొదటి నోటిఫికేషన్ ఇదే. ఓకేనా. సో CEN నంబర్ 1/2025 అని ఉంటుంది. ఓకేనా. ఇది సో 2020లో రైల్వే క్యాలెండర్ ప్రకారం వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ ALP ఎగ్జామ్. ALP కాబట్టి సో మనకు నెక్స్ట్ February 1st వీక్ లో సో ఖచ్చితంగా ALP ఎగ్జామ్ అనేది ఉండబోతుంది ఖచ్చితంగా. సో మీ ప్రిపరేషన్ ని సో ఫాస్ట్ స్పీడప్ చేసుకోండి. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ బ్యాచ్ తీసుకోండి. సో లాస్ట్ ఇయర్ 2024 మనం అద్భుతమైన కంటెంట్ ఇచ్చినాము ALPకి బోత్ తెలుగు రాష్ట్రాలు AP మరియు తెలంగాణ. ఓకేనా. సో రైట్. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ క్లియర్ అయినట్టుంది. సో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ సో యాక్సెప్టెడా, కండిషనల్ యాక్సెప్టెడా ఆర్ రిజెక్టెడా. సో వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ద రిజెక్షన్. సో మీకు తెలియాలంటే అక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చినారు, మీకు కాల్ చేయండి. సో ఇలా చెక్ చేసుకోండి, ఈ రోజు చెక్ చేసుకోండి. సో మళ్ళీ అది ఉంటుందో తెలియదు మనకు. సో మీ యొక్క క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళండి, చెక్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్. సో కొత్త రోజు అయితే సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.